కాయలు వచ్చినాయి, ఇదిగో పింజలు కూడా ఉంది, పూత ఉంది. చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది ఒక చెట్టు ఉందని అవును, అవునండి, ఇది ఒక్క చెట్టే ఉంది. ఎందుకంటే ఇది వేసాం, ఇదంతా ఇది నాశనం, ఇదంతా వేసాం. కాకుంటే ఒక చెట్టు అయితే ఉంది. చాలా చెట్లు వేసాం, ఒక 20 చెట్లు దాకా వేసాం గట్లు కూడా. ఇప్పుడు ఆ పొలం అంతా చూసుకుంటే అదంతా మందేనా? మందే, ఒడిసేను కూడా మందే అది. హాయ్ ఫ్రెండ్స్, మా చేలో ఇవాళ సపోటా చెట్టు కాయలు అయితే వచ్చినాయి, అవి కోద్దాం అనుకుంటున్నాం. ఇక చాలా అంటే చాలా ఎక్కువ వచ్చినాయి, పూత కూడా ఉంది. కాయలు వచ్చినాయి, ఇదిగో పింజలు కూడా ఉంది, పూత ఉంది. చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చినాయి ఇవన్నీ కూడా. చాలా ఉన్నాయి. ఇవి లేదంటే ఒక 4-5 రోజుల్లో పొరగ అయితే వస్తాయి. చెట్టు అంటే కొద్దిగా వాటర్ పోయాక మొదలు గట్ట నీరు లేక ఎండిపోవడం జరిగింది అనమాట. అయితే ఏంటంటే ఈ చెట్టు వచ్చి ఇక్కడ తొక్క ఊడిపోయింది. ఇదేమో ఏదో పురుగు ఏదో కొట్టేసి ఉంటది, అందుకే ఊడిపోయింది. కొమ్మ చనిపోయే అవకాశాలు ఉంది. అదే విధంగా ఈ చెట్టు చుట్టూ అయితే మీకు చూపిస్తాను. కాదు బా, ఇప్పుడు ఇది ఒక చెట్టు ఉందని అవును, అవునండి, ఇది ఒక్క చెట్టే ఉంది. ఎందుకంటే ఇది వేసాం, ఇదంతా ఇది నాశనం, ఇదంతా వేసాం. కాకుంటే ఒక చెట్టు అయితే ఉంది. చాలా చెట్లు వేసాం, ఒక 20 చెట్లు దాకా వేసాం గట్లు కూడా. ఇప్పుడు ఆ పొలం అంతా చూసుకుంటే అదంతా మందేనా? మందే, ఒడిసేను కూడా మందే అది. మామిడి చెట్టు మాట సూపర్ ఉంది బా, భలే ఇది ఉంది. మామిడి చెట్టు. అంటే దీని గురించి చెప్పాలంటే చాలా వెరైటీగా ఉంటది. కాయ వచ్చి ఎర్రగా ఉంటది. అందులో టెంక్ అనేది చిన్నది ఉంటది అనమాట, ఈ సైజులో మాత్రం ఉంటది. కాదు, నేను విన్నాను ఈ ఈ చెట్టు కాయలకి ట్యాంక్ ఉండదంట, నిజమేనా? అవును, పెద్ద ట్యాంక్ ఉండదు, చిన్న ట్యాంక్ ఉంటది. ఇప్పుడు అంటే చూపించడానికి కుదరదు కాబట్టి మనకు కాయలు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే వీడియో, ఈ చెట్టు వీడియో, ఈ పండు గట్ట అంటే సమ్మర్ లో అయితే ఉంటాయి అనమాట. సమ్మర్ లో నెక్స్ట్ మంత్ నుంచి యాక్చువల్ గా పూత అయితే వస్తది. ఇది చివరితో చక్కగా పూత అయితే వస్తది. ఇక్కడ ఏం చల్లారు బా? ఇదంతా మాది మినప చెంచాలు. వర్షం లేక కాస్తంత పదును లేదు, పదును లేక కొద్దిగా ఎండిపోవడం జరిగింది అనమాట. ఇదిగో ఇదంతా మినపసేనకి పురుగు అయితే పడుతుంది. దీన్ని మందు పిచికారి చేద్దాం అనుకుంటున్నాం, వర్షం లేదు, ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోయాం. పంట అయితే పర్వాలేదు, ఎంతో కొంత మనం పెట్టినక్కట్లో కాస్తంత. అంటే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి విత్తనాలు ఇవి? గవర్నమెంట్ నుంచి రాలేదు, సొంతంగా కొనుక్కున్నాం. ఇది వచ్చేసి 600 ఎంతో పడింది ప్యాకెట్. ప్యాకెట్ వచ్చి 600 పడింది. ఒక ప్యాకెట్ వచ్చి ఎకరన్నర జల్లుకోవచ్చు. ఓకే. మేము ఇదంతా ఒక 5 ఎకరాలు ఉంటది, 5 ఎకరాలకి జల్లు, 5 ఎకరాలకు కూడా జల్లేసాం. అవి ఎర్రచందనం మొక్కలు ఎప్పుడేస్తారు? ఎర్రచందనం మొక్కలు అనమాట. ఆ ఎర్రచందనం మొక్కలు, ఆ మొక్కల్ని ఆ మొక్కలు వచ్చి ఒక్కో మొక్క వచ్చి 120 రూపాయలు ఎంతో పడింది. అవి కూడా సొంతంగా కొనుక్కున్నాయివే అవి? అవును, అవి కూడా సొంతం కొనుక్కున్నాయి. ఆ తేనె చెట్లు అయితేనే ఏవైతేనే మనకు చాలా అంటే చాలా ఎక్కువ వేసాం ఇది. కాకుంటే మనకు వర్షం ఆధారం తప్ప ఇంకా ఏ ఆధారం లేదు, అందుకని. ఇప్పుడు ఈ పళ్ళ రస, ఇది సపోటా, ఇది పాల సపోటా, మామూలు పెద్ద సపోటా, ఇది పెద్ద సపోటా ఇంకా పెద్దదన్నమాట. పాల సపోటా అంటే చిన్నవి ఉంటాయి అనమాట. ఇదిగో ఈ సైజు లో ఉంటాయి. ఇది పెద్ద సపోటా అనమాట, ఇంత కాయలు కూడా ఉంటాయి. అంటే దీనికి పిండి గట్ట వేయలేదు కాబట్టి, మనం వాటర్ గట్ట లేదు కాబట్టి దీనికి మనం ఏం చెయ్యట్లేదు, ఇంకా అలా వదిలేసి నిర్లక్ష్యం చేసేసాం అనమాట ఈ చెట్టుని. కానీ కాపు అయితే చాలా బాగుంది. టేస్ట్ లోకి వచ్చినా సరే చాలా బాగుంటది, చాలా అంటే చాలా బాగుంటది. కూడా ఉంది. ఇప్పుడు మరి ఈ పంట కాలం, ఈ చిన్న కాలం ఉంది కదా బోది, మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇది మనం ఇంజిన్ పెట్టాం అనమాట, చెరువు వేసాం ఇంజిన్. ఆ చెరువు కూడా మాదే ఉంది, ఆ చెరువు మాదే, ఆ ఎదరికి చెరువు ఉంది, అది మాదే. చేపలు కూడా వేసాం. ఏం చేపలు అంటే రకాలు వచ్చి బొచ్చలు అంటాం కదా, ఒకటి లేదంటే మినిమం 5 కేజీలు 6 కేజీలు ఉంటది చేప వచ్చేసి. చాలా పెద్దవి ఉంటాయి. కేజీన్నర అలాగా అయింది. కేజీన్నర కేజీ చేప అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకో 2 నెలలు ఉందంటే 5 కేజీలు ఖచ్చితంగా వస్తుంది. మేత ఏమేస్తారు బా? మేత వచ్చి మనం కొనుక్కోవడం అనమాట, దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అనమాట. మేము కొనుక్కొని ఏం చేస్తామంటే ఆ మేతకు మేము శుభ్రంగా చేసి, ఆ మేతని శుభ్రంగా చేసి చేపలకి వేస్తూ ఉంటాం. మళ్ళీ ఎంత మాత మినపసేను. ఇదిగో మా తమ్ముడు కూడా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారా తమ్ముడు?
అక్కడ నీరు పెడుతున్నాం కదా, నీరు పెడుతున్నాడు. నీరు ఎటు నుంచి వస్తుంది ఇప్పుడు? దీనికి పంట పొలం నుంచా, పంట కాలం నుంచా? పంట కాలం చాలా దూరం. ఆహా. ఓహో, ఆ ఇంజిన్ అదేనండి ఆ సౌండ్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. జై హింద్.